హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. స్వాగతం సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను అనమాట. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు ఏంటి అంటే మేము అరకుకు వెళ్తున్నాం అనమాట. సో వైజాగ్ అండ్ అరకు మధ్యలో ఉన్నాము. ఇక్కడైతే మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా ఇంకా డ్రైవ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ లుక్ అట్ దిస్ గైస్, లిటరలీ మొత్తం మంచుతో కవర్ అయిపోయింది అనమాట వెళ్ళే దారంతా. సో యునో ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బట్ ఈవెన్ స్కేరీ కూడా ఉండింది. సో ఇంకా మార్నింగ్ లేస్తే ఇలా ఉంది. టైం అయితే ఇప్పుడు 6:40 అవుతుంది. లుక్ అట్ దిస్, ఓ మై గాడ్. Main window. Let's just check the view. Wow. సో వ్యూ అయితే ఇలా ఉండిందనమాట. చాలా అద్భుతంగా ఉండింది. అసలు అరకు ఈజ్ ఫేమస్ ఫర్ వ్యూ పాయింట్సే కదా. మాకైతే హోటల్ రూమ్ నుంచి ఇలా కనిపిస్తూ ఉండింది. ఇంకా నార్మల్గా ఏంటి అంటే మేము మార్నింగే స్టార్ట్ అవుదాము, వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ యాక్చువల్లీ ఏమైంది అంటే వైజాగ్ నుంచి మేము స్టార్ట్ అవ్వడం కాస్త లేట్గా స్టార్ట్ అయ్యాము. అండ్ మోరోవర్ చాలా ఎక్కువ స్నో ఉండిందనమాట, మంచులాగా పడుతూ ఉండింది. సో చాలా ఇబ్బంది అయిపోయింది నైట్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా. అండ్ గైజ్ ఇంకొక విషయం కూడా, మీరు ఎవరైనా డ్రైవ్ చేయాలి, అరకుకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ అయితే చూస్ చేసుకోండి. నైట్ నిజంగానే చాలా ఇబ్బంది పడతారు. మేమైతే అసలు నిజంగానే చాలా ఇబ్బంది పడినాము. అండ్ ఆల్సో ఈవెన్ ఈ టైం కూడా అంతా ఏమంటారు, చాలా కూల్ క్లైమేట్. సో అందుకు చాలా ఇబ్బంది పడిపోయామన్నమాట. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అరౌండ్ 6:30కి అయితే లేచి రెడీ అయ్యి వెళ్ళేసరికి అరౌండ్ 7:30 ఆ టైం అయిపోయింది. మేము మేజర్గా అరకుకి వచ్చింది, అరకులో చూడాలనుకునేది ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రైబల్ డ్యాన్స్ అనమాట. ట్రైబల్ ఏరియాకి వెళ్ళేసి వాళ్ళది మొత్తం చూద్దాం అనుకున్నాము. బికాజ్ మేము ఇంట్లో ఉన్నప్పుడైతే కంప్లీట్గా ఎప్పుడు అరకు చూసినా కూడా ఆ ట్రైబల్ రీజన్స్, వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ కల్చర్ అదంతా చూడాలనుకున్నాము. సో అందుకే ఈసారి ఏంటి అంటే నార్మల్గా డిఫరెంట్గా వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ వెళ్ళడమే దింసా అనే ఒక డ్యాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో పైన మౌంటైన్ పైన ఉంటుందన్నమాట. అది మొత్తం అంతా డ్యాన్స్ చేస్తా అక్కడ కంప్లీట్ ఒక మినీ ప్రపంచం ఉంటుందన్నమాట. వాళ్ళ ట్రైబల్ ఏరియాలోకి ఎంటర్ అయిపోవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఎంటర్ అయిపోతున్నాము, అంటే స్టార్ట్ అయ్యాము. మేమైతే హోటల్ రూమ్ స్టార్టింగ్లోనే తీసుకున్నాం అనమాట అరకుకి. సో ఇంకేమంటారు, అరకు లోపలికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఆ మౌంటైన్స్ అన్నీ చూడాలి అంటే మనం కాస్త లోపలికి వెళ్ళాలి కదా. సో అందుకు మేము లోపలికి వెళ్తా ఉన్నాం అనమాట. మా హోటల్ రూమ్ నుంచి ఆ ప్లేస్ అయితే అరౌండ్ 45 minutes ఆఫ్ డ్రైవ్ అయితే పడింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, రూట్ అయితే అసలు చాలా వర్స్ట్గా ఉన్నింది గైస్. అసలు ఎందుకో తెలీదు, నార్మల్గా అరకు అంటే చాలా ఫేమస్. మేమైతే రూట్ బాగానే ఉంటుంది అనుకున్నాము, బట్ చాలా వర్స్ట్ ఉండింది. యాక్చువల్లీ ఏంటి అంటే మేము వచ్చేదానికంటే ఒక 1 week నుంచి ఫుల్ వర్షాలు పడతా ఉన్నాయంట. ఓన్లీ ఆ రోజు మాత్రమే బాగా ఎండగా ఉండిందంట. సో మేబీ అందుకు అయిండొచ్చు. బట్ మేము వెళ్ళినప్పుడైతే రూట్స్ అయితే చాలా వర్స్ట్ ఉన్నాయి, రోడ్ అస్సలు బాగాలేకుండింది. అండ్ ఇక్కడైతే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం ఆ మౌంటైన్ పైకి వెళ్ళాలి అంటే ఇది స్టార్టింగ్ పాయింట్. ఇంకా ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నేనైతే మంచిగా అన్ని క్లిప్స్ అన్నీ తీసుకున్నాను. మీకు ఏం కావాలంటే అన్నీ దొరుకుతూ ఉంటాయి. అండ్ వెళ్ళే దారిలో కంప్లీట్గా మీకు ట్రైబల్ రీజన్స్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరేం వెళ్ళిపోతున్నారు? లెట్స్ గో. మంజుల మేడం, నా పేరు ఓకే సరే. ఏం పేరు? మంజులానా? ఇది ఎలా వేస్తారు చూపించండి. ఇదిగోమ్మా, మీ డ్రెస్ పైన సారీ కూడా ఉంటది. రెడీ చేసిన తర్వాత మీరు దింసా ఆడచ్చు. ఓకే. ఎంత వరకు ఉంటుంది? ఎంత టైం వరకు ఉంటుంది? 10 వరకు ఉంటారు సార్. ఓకే, ఎక్కడికి రావాలా? అక్కడ పెట్టి ఉంటాయి. సో గైస్, లెట్స్ గో. అండ్ ఫస్ట్ వ్యూ పాయింట్ చూసి తర్వాత దింసా. ఓకే, ఇప్పుడు మీ వాళ్ళు ఎక్కడున్నారు? చీరలు ఎప్పటి నుంచి
చేస్తున్నారు మీరు? 3 ఇయర్స్ అవుతుందా? హాయ్ చెప్పండి, వీడియోలో కనిపిస్తారు మీరు. అయితే బాగా చేస్తారా ఇప్పుడు? సో గైస్ అదన్నమాట సంగతి. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అంటే, మేము మార్నింగ్ నేను చెప్పాను కదా అరౌండ్ 8:30 ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యాము, అంటే 7:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యామని చెప్పేసి మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ ఆ రోడ్స్ అదంతా చూసారు కదా, సో అందుకు ఆ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 9 o'clock ఆ టైం అయిందనమాట. సో ఏంటి అంటే నార్మల్గా మేము విన్నది చూసింది అంతా ఏంటంటే అరౌండ్ ఏమంటారు చాలా త్వరగా క్లోజ్ చేసేస్తారు, మీకు మార్నింగే వ్యూ పాయింట్ ఉంటుంది, సో ఇప్పుడు వెళ్ళిన వేస్ట్ ఇది ఇదని చాలా విన్నాం అనమాట. మేము ఒక్కటే వెళ్తా ఉన్నాం అక్కడికి మౌంటైన్ పైకి, అందరూ వచ్చేస్తా ఉన్నారనమాట కిందికి. మేము అనుకున్నాము అరే ఇంకా అవ్వదేమో ఏది అని చెప్పేసి, బట్ ఎలాగో వచ్చాం కదా ఖచ్చితంగా ఇదైతే చూసుకొని వెళ్దాము ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. మళ్ళీ తీరా చూస్తే మేము వచ్చిన తర్వాత ఇప్పుడే కరెక్ట్ టైం అనమాట. మరి ఎందుకో క్లైమేట్ వల్ల ఏమో తెలియదు కానీ పర్ఫెక్ట్ టైంకి వచ్చారు మీరే. ఎందుకంటే మార్నింగ్ అయితే చాలా మంచు ఉంటుంది, మంచు నార్మల్గా మనం బెంగళూరులో నంది హిల్స్లో వీటన్నిటిలో చూస్తూ ఉంటాము, బట్ ఇక్కడైతే మెయిన్గా చూడాల్సింది ఈ దింసా డ్యాన్స్ అండ్ ఈ కల్చర్ కదా, సో మార్నింగ్ అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది సో అని చెప్పారనమాట. చాలా హ్యాపీ అనిపించింది, నేనైతే చాలా ఫీల్ అయిపోయినాను ఏమన్నా కలవలేమేమో ఇది అని చెప్పేసి. ఏమంటే మీరే చూడండి. అది రెడ్డి అండి ఒకసారి. నిజంగా వీళ్ళు మాట్లాడే చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలకి నాకు అనిపించింది ఫారినర్స్ వచ్చినా కూడా వీళ్ళు ఈజీగా మెయింటైన్ చేయగలరు, వాళ్ళని హ్యాండిల్ చేయగలరు అని చెప్పేసి. సో ఇక్కడ ఎలా అంటే గ్రూప్కి 3 people ఉంటారంట, వాళ్ళే ఇంకా కంప్లీట్గా చూసుకుంటారు మనకన్నీ, మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు మనకు బెస్ట్గా ఉంది, శారీస్ ఎక్కడ నచ్చాయి అవన్నీ చూసుకోవచ్చు. అండ్ మేమైతే వీళ్ళ దగ్గరికి వచ్చేసాము, ఫస్ట్ మా కార్ దగ్గరికి వీళ్ళే వచ్చారు కదా, సో అందుకే ఇంకా మేము వీళ్ళ దగ్గరే ఏమంటారు చూస్ చేసుకుంటున్నాం అనమాట. శారీ కలర్స్ ఎవ్రీథింగ్ మనకు చూపిస్తూ ఉంటారు, మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. బోత్ మెన్ ఉమెన్ చిన్నపిల్లలకి అన్నీ ఉన్నాయి, మీరు వెనకాల చూసే కనిపిస్తూ ఉంటుంది, బుడ్డోడికి కూడా వేస్తూ ఉన్నారు డ్రెస్. సో అది అండ్ నాకైతే ఫస్ట్ ఈ కలర్ బాగుంటుంది అని చెప్పేసి నాకు ఇచ్చేసింటే సరే ఓకే అని చెప్పేసి నేనే ఆ కలర్ వేసుకుంటా ఉన్నాను అనమాట. అక్కడ చూడండి మా డాడీ రెడీ అవుతా ఉన్నాడు. అసలు నాకైతే నిజంగా మా డాడీది మా అమ్మది నాకు చాలా నచ్చింది, ఏదో డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ వైబ్గా అనిపించింది అనమాట. అది వేసుకున్న తర్వాత సైడ్కి అమ్మాయిలకైతే సైడ్కి కొప్పు కడతారనమాట, కొప్పు కట్టి పూలు పెడతారు రౌండ్గా, కొంతమందికి అయితే రౌండ్గా కూడా పెడుతున్నారు, ఇంకొంతమందికి అయితే జస్ట్ నార్మల్ రోజ్ లాగా పెడుతున్నారు అనమాట. నేనైతే నార్మల్ రోజ్ లాగా పెట్టించుకున్నాను. ఇది స్టార్ట్ చేయబట్టి 3 years అవుతుందంట, నాకు చాలా పాతగానే గుర్తునింది బట్ ఏమో తెలీదు, వీళ్ళైతే చెప్పడము ఇదంతా స్టార్ట్ చేయబట్టి 3 years అవుతుంది అని అన్నారు. అండ్ ఇక్కడైతే ఇంకా మా డాడీతో అందరు మంచిగా మాట్లాడి ఇది అని చెప్తా ఉన్నారు, వాళ్ళ కల్చర్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. మా డాడీకి చూడండి ఇది పైన తలపాగా పెడుతున్నారు, అసలు నిజంగానే ఏదో పెద్ద రైడ్ లాగా నాకు ఆ ఫీల్ వచ్చిందనమాట, భలే ఉన్నింది చూడ్డానికి కూడా. అండ్ పక్కన చుట్టుపక్కల ప్రతి ఒక్కరు చాలా వరకు టూరిస్ట్ వచ్చిన వాళ్ళందరూ పక్కగా అలా వేయించుకుంటున్నారనమాట వేషము ఇవన్నీ. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చారు కదా అందరూ, ట్రైబల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ వే ఆఫ్ కల్చర్ ఎలా ఉంది అని చెప్పేసి. సో అందుకు ఇది కూడా వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ లాగా, ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మోస్ట్లీ చాలా వరకు ఇలానే అలాగా డ్రెస్ చేసుకుంటున్నారు, మంచి పిక్చర్స్ తీసుకుంటున్నారు, వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే మార్నింగ్ అరౌండ్ 5 o'clock ఆ టైంకి వచ్చేస్తారంట ప్రతి ఒక్కరు, ఇక్కడికి వచ్చి 5 నుంచి 7 వరకు హ్యాపీగా కూర్చొని అక్కడ ఎంజాయ్ చేస్తారంట. చేసిన తర్వాత 7 o'clock ఆ టైంకి వీళ్ళు ఇలా ఏమంటారు దింసా స్టార్ట్ చేయడము, ఇలా డ్రెస్సింగ్స్ అంతా చేయడం స్టార్ట్ చేస్తారంట. సో ఇంకేమంటారు హ్యాపీగా వాళ్ళు కూడా అంతవరకు ఎంజాయ్ చేసి, అక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, తినడానికి అంతా ఉంది. ఫుడ్ కోర్ట్స్ అంటే ఫుడ్ కోర్ట్స్ కాదు, జస్ట్ నార్మల్గా ఏదైనా పూరి ఆర్ మ్యాగీ అలా ఏమైనా తినడానికి ఉన్నాయన్నమాట. లుక్ అట్ టయర్డ్ ఫేసెస్ గైస్, నిజంగానే అసలు మేము ఆ వేసుకున్న వాటి హ్యాపీనెస్తో నేను మంచిగా నవ్వుతున్నా, కానీ అసలు మాకు 3 days నుంచి నిద్ర సరిగా లేదనమాట. ఎందుకంటే ఫస్ట్ డే మొత్తం జర్నీలోనే కంప్లీట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగే లేసేసామన్నమాట వైజాగ్ చూడాలి అది ఇదని ఎగ్జైట్మెంట్లో. ఇంకా సెకండ్ డే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ చూస్తే ఇంకా అరకుకు వస్తున్నాం కాబట్టి నైట్ నిద్రనే లేకుండే 2:30కి
2:30 నుంచి వచ్చిన తర్వాత అసలు నిద్రే లేదు. సో అసలు చాలా టైర్డ్ నిన్న మొత్తం మేము ఈ ట్రిప్ మొత్తము. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ టైర్డ్నెస్ అయితే ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది కదా, సో అట్లనే కనిపిస్తూ ఉంది. మేజర్గా ఈ ట్రైబల్ ఏరియా వాళ్ళ దాంట్లో ఫేమస్ ఏంటి అంటే వాళ్ళ ముక్కు పుడక అనమాట. 3 sides ముక్కు పుడక పెట్టుకుంటారు. సో అదే పెడుతున్నారు. నేనైతే అసలు ఆ ముక్కు పుడకకి ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అనమాట. అనుకున్నాను ఎలా ఉంటాను నేను అసలు ఆ ముక్కు పుడక పెట్టుకొని అనేసి. పర్లేదు, నిజంగానే బాగుండింది. సో ఇక్కడైతే మేము ఇంకా కొన్ని పిక్చర్స్ తీసుకుంటా అలా అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే ఫస్ట్ నాది రెడీ అయిపోయింది సో దట్ నేను హ్యాపీగా తిరగచ్చని. తర్వాత మా అమ్మ, ఇక్కడ చూడండి మా అమ్మదైతే నాకు నిజంగా చాలా నచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. అదే చెప్తున్నా కదా, కొంతమందికి సైడ్ రోజ్ పెట్టారు, ఇంకొంతమందికి ఇలా ఫ్లవర్స్ చుట్టారని చెప్పేసి. మా అమ్మకైతే ఫ్లవర్స్ చుట్టారు. అండ్ దాని తర్వాత మా చెల్లి లాస్ట్ రెడీ అయిందనమాట. ఎందుకంటే తను అవతలికి తిరుగుతూ ఏమంటారు కుక్క పిల్లలతో ఆడుకుంటా ఉన్నింది. సో అందుకు లేట్ అయిపోయింది తనది. ఫస్ట్ నేను, తర్వాత అమ్మ, తర్వాత ఐషు అందరం రెడీ అయిపోయాము. ఇంక ఇక్కడైతే ఈ మొత్తం రీజన్ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. తర్వాత మెయిన్ ప్రాసెస్ ఉంటుంది ధింసా డ్యాన్స్ చేయడము. నార్మల్ డ్యాన్సే కానీ ఆ ట్రైబల్ పీపుల్తో డ్యాన్స్ చేస్తే అసలు ఆ వైబ్ వేరే ఉన్నిందనమాట. మనతో పాటు పక్కన చాలా డ్రమ్స్ కొడుతూ అలా ఇలా ఉంటారు. అసలు చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. నాకైతే నిజంగా అరకు కంప్లీట్గా మొత్తం ఉన్న టూర్ మొత్తంలోకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎంత బాగున్నది చాలా. ఇంకా ఫ్యూచర్లో మేము అరకుకు సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ కూడా వస్తాయి. అంటే ఒక వీడియో అనుకుంటా వస్తుంది. చాలా బాగుంది అమ్మాయి. ఇప్పటివరకు అయితే నాకు ఇది చాలా నచ్చింది. అసలు డిఫరెంట్ వైబే ఉన్నిందనమాట. మా డాడీ చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా చెల్లి రెడీ అయ్యేలోపు నేను, మా అమ్మ, మా డాడీ ఫుల్గా తిరుగుతూ అలా ఇలా ఉన్నాము. యూ గైస్ ఆర్ లిటరల్లీ నాట్ రెడీ ఫర్ దిస్. మేమైతే ఇప్పుడు ధింసా డ్యాన్స్ చేసాము చూడండి.
సో ఇక్కడ ఏం జరిగిందంటే డాడీ అడిగాడు అనమాట పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పేసి. నార్మల్గా డాడీ ఎప్పుడైనా కూడా ఎవరినైనా కలిస్తే అదే అడుగుతాడు. సో వాళ్ళు చెప్పారు సేమ్ అలాగే ఇక్కడే పని చేస్తూ ఉంటారని. సో అందుకు డాడీ చెప్తున్నాడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సేమ్ మీరు కూడా ఇలానే ఉన్నట్టే సేమ్ వాళ్ళు కూడా ఇలానే అయిపోతారు. సో కొంచెం డెవలప్ కావాలి కదా, డెవలప్ కావాలంటే కాస్తన చదివించాలి అని చెప్తా ఉన్నాడు అనమాట. సో ఇంకా మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్న పిక్చర్స్ తీసుకుందాము అని చెప్పింటే సరే అని గ్రూప్ పిక్చర్ తీసుకున్నాము. అండ్ నేను కూడా కాస్త క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇంకేంటి అంటే ఇక్కడ ఇది మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. సో ఈ వ్యూ పాయింట్ కోసమే ఏమంటారు అరకు పైన మౌంటైన్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ వ్యూ పాయింట్ ఇప్పుడు మీకు నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ అరౌండ్ 5 o'clock మార్నింగ్ ఆ టైంకి అయితే మన కింద మొత్తం మంచు అంతా ఉంటుందంట, అంటే క్లౌడ్స్తో నిండి ఉంటుంది. సో దానికోసమే చాలామంది అదే పనిగా మార్నింగ్ లేసి మరీ వస్తూ ఉంటారు. బట్ మేమైతే రాలేదు, బికాజ్ నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను కదా, చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. సో దట్ వాజ్ థింగ్. బట్ యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఈ టైంకి వచ్చినా కూడా. బట్ ఏంటి తెలుసా, చాలా ఎండేస్తూ ఉండింది గైస్. అరౌండ్ 9 o'clock ఆ టైం అయింది. బట్ ఎండ మాత్రం అసలు మామూలుగా లేదు. అరకులో ఉండే మనుషులు కూడా చాలా బాగా కలిసిపోయే మనుషులే అనమాట. అసలు మాట్లాడంగానే హ్యాపీగా పలకరిస్తూ మాట్లాడుతూనేనారు. సో అందుకే నేను కూడా వీడియోలో చాలా మందిని అయితే ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇంకా మీకు వీడియో కాస్త ఉంటుంది కదా, అప్పుడు కూడా మీకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడైతే వాళ్ళతోనే అనమాట మేము పిక్చర్స్ తీస్తున్నాము, వీడియోస్ అన్నీ. సో ఏమంటారు మంచి ఎక్స్పీరియన్స్, బాగా ఉండింది ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ మేము ఇంకా వ్యూ పాయింట్ నుంచి మంచి మంచి పిక్చర్స్ అన్నీ తీసుకున్నాము. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో నేను యాడ్ చేస్తాను. అండ్ మంచి మంచి రీల్స్ కూడా పోస్ట్ చేస్తాను అక్కడ. మీరు ఒకవేళ చెక్ చేయాలి అని అనిపిస్తే ప్లీజ్ గో అండ్ చెక్ దేర్ ఆల్సో. నేను డిస్క్రిప్షన్లో మొత్తం అన్నీ యాడ్ చేస్తాను. సో యా గైస్, గో అండ్ చెక్ దేర్. అండ్ ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ వ్యూ అనమాట. మొత్తం ఇక్కడ ఏమంటారు అన్నీ చాలా ఫోటో సెషన్స్ లాగా, ఫోటో బూత్స్ లాగా పెట్టారనమాట. మీకు ఉయ్యాల్లో కూర్చొని ఊగడానికి అండ్ కొన్ని పాట్స్తో ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మనకు అరకు ఫారెస్ట్కి సంబంధించినటువన్నీ ఉంటాయి కదా మూలికలు, వాటితో కలిసి మనకు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ అమ్మ వాళ్ళు అదే చేస్తున్నారు, కొంటున్నారు యాక్చువల్లీ. 25 హెయిర్ మూలికలతో సంబంధించి ఆయిల్ ఏదో ఉందన్నమాట, డ్రైగా ఉంటుంది. మనము వేడివేడి ఆయిల్ దాంట్లో పోసుకొని స్టోర్ చేసుకోవాలి. నాకు ఇఫ్ నిజంగా అది ఎఫెక్టివ్గా అనిపిస్తే మీకు ఖచ్చితంగా చెప్తా గైస్. ట్రైబల్స్ ఫుడ్ అండ్ కల్చర్ ఆఫ్ అరకు. ఏమేమి ఉంటాయి దాంట్లో? మనకి ఇక్కడ అరకులో సంబంధించిన ఫుడ్స్ అంతా, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్, వాళ్ళు వేసుకున్నటువంటి ఫుడ్, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని యాక్టివిటీస్ మనం యూట్యూబ్ లో చేస్తాం. 1 year అవుతుంది. 1 year అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటా చూసిన వాళ్ళందరూ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈయనకి మంచి ఫాలోవర్స్ రండి, వ్యూస్ ఎక్కువ రావాలా. మంచి పిల్లడు. లైక్ షేర్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మొత్తం అలా చూసుకున్న తర్వాత ఫుల్గా ఆకలిస్తూ ఉన్నిందనమాట. ఎందుకంటే నైట్ ఎప్పుడో తిన్నాము, దాని తర్వాత ఇంకా తినలేదు కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అనుకోండి, ఎందుకంటే మేము లంచ్ మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ తిన్నాము. సో ఇక్కడైతే మా చెల్లి ఎగ్ దోశ ఆర్డర్ చేసుకుందనమాట. ఎగ్ దోశలోకి కర్రీ ఏవో ఇచ్చేసాడు. టేస్ట్ అయితే ఓకేష్గా ఉంది. అంటే మనము మౌంటైన్స్ దగ్గర అలా ప్రిపేర్ చేస్తున్నారంటే మనం నిజంగానే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. బట్ యా ఇట్ వాస్ గుడ్, ఎందుకంటే చాలా అలసిపోయింటారు కాబట్టి అక్కడ చాలామంది ఫుడ్ కూడా బాగా తింటా ఉన్నారు. నేనైతే మ్యాగీ లేట్గా చూసాను, లేకపోతే నేను మ్యాగీనే తినేదాన్ని, ఎందుకంటే దట్ పహాడీ మ్యాగీ ఈజ్ సో ఫేమస్ కదా. సో అదైతే నేను తినలేదు. బట్ నేను కూడా పూరిని ఆర్డర్ చేసుకున్నాను అనమాట.
పూరి అయితే వేడివేడిగా ఉండింది. మా చెల్లి దోశ అడిగింది, సో దోశ తన కోసం కూడా ప్రిపేర్ చేశారు. డబుల్ ఎగ్ దోశ ఏదో సంథింగ్ తినింది, అదైతే టేస్ట్ బాగుండిందంట. బట్ నాకు పెద్దగా ఓకేష్గా ఉండింది, అంతే, ఓ అనేం లేదు. బట్ యా, ఇట్ వాజ్ గుడ్, ఎందుకంటే చాలా ఆకలిస్తూ ఉండింది కాబట్టి అప్పుడు నిజంగానే చాలా టేస్టీగా అనిపించింది. మళ్ళీ తర్వాత స్లోగా తినంగా చాలా అయిపోయింది అనిపించింది. ఇంకా మళ్ళీ నేను నా పక్కనే చిన్న కుక్కపిల్ల ఉండింటే ఆ కుక్కపిల్లకు పెడతా ఉన్నాను అనమాట. దానికి ఎంత బరువు అంటే లిటరలీ నా దగ్గర కూడా రాలేదు, దూరం ఉన్నిందనమాట. నేను వేస్తూ ఉంటే స్లోగా తింటా ఉంది. మీకు అది అప్కమింగ్ వీడియోలో వస్తూ ఉంటుంది. నాకు నచ్చలే, నువ్వన్నా తిని, ఓకేనా? చూడు బాగా చీల్చు పూర్తిగా. అబ్బా శబాష్. మళ్ళా అబ్బా అభిజ్ఞా 10. వాట్ ఈస్ దిస్ అభిజ్ఞా? అమ్మా నో అభిజ్ఞా, కండ్ ఈస్ గోయింగ్. వావ్ అభిజ్ఞా ఇతివేది. అభిజ్ఞా గడ. వావ్ అభిజ్ఞా, దిస్ ఇస్ వెరీ బ్యాడ్. జింకలు కొడుతున్నారు, కొండల్లో ఉండే జింకలు. అబ్బా షబాష్. అన్ని జూమ్ చేస్తాం. లాస్ట్ తీసుకోండి, చాలా బాగుంటాయి. నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము. సో ఓకే, సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్ and don't forget to hit on the bell icon for so more that videos. you will be always notified. Yeah, so bye. గైస్, ఈ వీడియో మీకు చాలా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మేము అరకులో సంతకి వెళ్ళాము, అండ్ బొంగులో బిర్యానీ తిన్నాము, అండ్ చిలక జ్యోతిష్యం కూడా చెప్పించుకున్నాము. ఇలా చాలా ఫన్ ఉందన్నమాట. సో మీకు కనుక ఇవన్నీ రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.